బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే తందనానాహి తందనానా పురే తందనానా భళా తందనానా భళా తందనానా భళా తందనానా కందువకు హీనాధికములిందు లేవు అందరికి శ్రీహరి అంతరాత్మ ఇందులో జంతు కులమంతా నొకటే అందరికి శ్రీహరి అంతరాత్మ ఇందులో జంతు కులమంతా నొకటే అందరికి శ్రీహరి అంతరాత్మ శ్రీహరి అంతరాత్మ తందనానాహి తందనానా పురే తందనానా భళా తందనానా భళా తందనానా భళా తందనానా ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫల మంచానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి నేటి అదృష్ట సంఖ్య, ఏ దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాన్ని కలిగిస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత. ఈరోజు స్థిరవారం లేదా శనివారం. శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు దూరం చేసుకోవడానికి శ్రీ ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన ఉపకరిస్తుంది. మరి 12 రాశుల వారు శనివారం సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామిని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు శనివారం నాడు శివ పూజని ఎలా నిర్వహించాలి, తద్వారా ఎటువంటి ప్రయోజనాలు సిద్ధిస్తాయి అనేటువంటి అంశాన్ని ఆచార సంప్రదాయం అనే శీర్షికలో తెలుసుకుందాం. ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ విలంబినామ సంవత్సరం పాల్గొన మాసం, ఉత్తరాయణం, శిశిర ఋతువు. ఈరోజు పాల్గొన బహుళ తదియ శుభకార్య నిర్వహణకు ఉపకరిస్తుంది. వివాహం, గృహప్రవేశం వంటి శుభకార్యాలకు కూడా మంచి రోజు. ఈరోజు వారం స్థిరవారం లేదా శనివారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, శని జపం, నువ్వుల దానం, గోసేవ, అన్నదానం, వస్త్రదానం ఇత్యాది కార్యక్రమాలన్నీ శని ద్వారా ఏర్పడేటువంటి అతి క్రూర ఫలితాలను దూరం చేసి ప్రశాంతతను పెంచుతాయి. ఈరోజు నక్షత్రం చిత్తా నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి 4వ పాదంలో పుట్టినట్టయితే దోషం లేదు. చిత్తా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి కుజ మహాదస్తుడు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కుజుడు యొక్క స్థితి వృషభ క్షేత్ర స్థితి. ఇది అనుకూల ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తుంది. ప్రతికూల ప్రభావ దోష నివృత్తికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క పూజాది అభిషేకాది కార్యక్రమాలు ఉపకరిస్తాయి. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారికి శుభాకాంక్షలు. గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం శం నో అస్తు ద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. ఈరోజు స్థిరవారం లేదా శనివారం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క స్మరణ, పూజాది అభిషేకాది కార్యక్రమాలు శని ద్వారా ఏర్పడేటువంటి అతి క్రూర ఫలితాన్ని దూరం చేసి ప్రశాంతతను పెంచుతాయి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారికి, ఇప్పుడు శుభమస్తు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క అనుగ్రహం, కటాక్షం కలగాలని ప్రార్థిద్దాం. సింహాద్రిమూర్ధ్నాధివాస మహాలక్ష్మి హృత్పద్మభాస చిరాకాశ సంకాశ మార్తాండ కోటి ప్రకాశ సురాధీశ జాజ్వల్యమాన ప్రభా విగ్రహ దుష్టనక్తంచరాధీశ గర్వాపహ పాదపంకేరుహ నారసింహ ప్రభో శ్రీ నృసింహ. వరాణీక సంధానకార సదానంద గంభీర దివ్యావతార సటోద్భూత భాస్వన్ మహాభీకరాకార పాపౌఘదూర సురారాత్యహంకార సంహార. ప్రహ్లాదుకాహ్లాదమీయన్
సదా ముజ్జగంబుల్ వినోదింపగా సర్వవ్యాపిత్వమున్నీవు రూపింపగా బింబకుంగాచి ఆదానవాధీషు దండింపగా సంధ్యవేళన్ మహాభీకరాకారతన్ స్తంభమందున్ సభామధ్యమున్ నవ్య సంరంభమున్ సంభవం ముంది లోకోపకారార్థమై శనివారం నాడు చేసేటువంటి శివారాధన ఉత్తమ ఫలితాలు కలిగిస్తుంది. ఈ శివారాధన ఎలా చేయాలి, తద్వారా ఎటువంటి ప్రయోజనాలు సిద్ధిస్తాయి అనేటువంటి అంశాన్ని ఆచారం సంప్రదాయం అనే శీర్షికలో తెలుసుకుందాం. శనివారం నాడు నిర్వహించేటువంటి శివ పూజ ప్రత్యేకమైనది. శనిగ్రహ దోషాల నివారణకు శివుణ్ణి ప్రత్యేక నియమాలతో ఆరాధించాలి. మట్టితో శివలింగాన్ని తయారు చేసి మట్టి మూకుడులో ఆ శివలింగాన్ని ఉంచాలి. ఆవు పాలు శుద్ధోదకంతో అభిషేకం చేయాలి. నువ్వులు మినుములతో శివ అష్టోత్తర సహితంగా పూజించాలి. ఆ తర్వాత ఓం నమ శివాయ పంచాక్షరి పఠిస్తూ నవధాన్యాలతో శివలింగాకృతిని పూజించాలి. తెల్లటి పుష్పాలు నీలిరంగు పుష్పాలతో శివలింగ స్వరూపాన్ని పూజించాలి. శనివారం నాడు శివాలయానికి వెళ్లి శివ దర్శనం తరువాత నందీశ్వరుడి విగ్రహానికి ఆముదం కొద్దిగా అలంకరించాలి. శనివారం నాడు కాటుక, నల్ల పూసలు, చెప్పులు వంటి నల్లటి వస్తువుల్ని ఆలయ ప్రాంగణంలో ఎవరికైనా సమర్పించాలి. శనివారం నాడు పూజించినటువంటి మట్టి శివలింగాన్ని జమ్మి చెట్టు లేదా రావి చెట్టు మొదట్లో ఉంచి జలంతో ఆ లింగాకృతిని కరిగింపచేయాలి. ఈ తరహా నియమాలు పాటించడం ద్వారా శనిగ్రహ దోషాలు నివారించుకోవచ్చు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్ని వెంటనే పూర్తి చేయలేకపోతారు. శ్రమ అధికమవుతుంది. అసహన పరిస్థితులు గృహపరంగా కూడా చోటు చేసుకుంటాయి. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. అకారణ విభేదాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో పారిశ్రామిక రంగం వారు జాగ్రత్తలు వహించాలి. వ్యాపార రంగం వారికి నూతన ప్రణాళికలు అమలు చేయలేనటువంటి పరిస్థితులు విస్మయాల్ని కలిగిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో మహిళలు జాగ్రత్తతో కూడిన నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. విస్మయాలు ఏర్పడతాయి. ఓర్పు సహనం వంటివి తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. ఈ రోజు మేషరాశి వారు నీలపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. పడమటి దిక్కు ప్రయాణాలు ఈ రోజు మీకు ప్రమాదాన్ని దూరం చేసి ప్రశాంతతను పెంచుతాయి. శనివారం సందర్భంగా ఈ రోజు మేషరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని తమలపాకులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అవమానకర సంఘటనలు దూరమవుతాయి. ప్రమాదాలు దూరమవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాన్ని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఆకస్మిక ప్రమాదాలు లేకపోలేదు. కుటుంబ వ్యవహారాల్లో పట్టుదలతో కూడిన నిర్ణయాల ద్వారా ప్రతికూల ప్రభావం పెరుగుతుంది. ఆలోచన సంపత్తి తగ్గుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. అసహన పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ పారిశ్రామిక రంగం వారు నెగ్గుకు రాగలుగుతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో వ్యాపార రంగం వారికి సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. విద్యార్థులకి గట్టి కృషి ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు విద్యాపరంగా పొందగలుగుతారు. మహిళలకు గుర్తింపు లభిస్తుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక విజయాలు కూడా సిద్ధిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత ప్రయోజనాన్ని కలిగిస్తాయి. ప్రమాదాన్ని దూరం చేస్తాయి. శనివారం సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక ప్రతికూల మార్పులు ఆర్థికంగా కూడా చోటు చేసుకుంటాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వృత్తిపరంగా మాత్రం బలాన్ని పెంపొందింపచేస్తాయి. రాజకీయ నిర్ణయాల్లో సందిగ్ధ పరిస్థితులు ఏర్పడతాయి. నిర్ణయాలు తీసుకోలేనటువంటి పరిస్థితులు స్థిరాస్థిరంగా వారిని వేధిస్తాయి. మహిళలు గృహోపయోగ కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడిన
నిర్ణయాల ద్వారా మాత్రమే ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ప్రయాణాల విషయంలో విద్యార్థులు జాగ్రత్తలు వహించాలి. చేపట్టినటువంటి కార్యక్రమాలు మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత స్థిరాస్తి రంగం వారికి కలిగిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో సాఫ్ట్వేర్ రంగం వారికి విఘ్నాలు ఉన్నప్పటికీ అంతిమ విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈరోజు మిథున రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత ప్రయోజనకరం, ప్రమాదాలను దూరం చేస్తాయి. శనివారం సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని ఎర్ర గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. కోర్టు సంబంధిత విజయాలు సాధించగలుగుతారు. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే శత్రువులపై విజృంభించగలుగుతారు. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కఠిన నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ ఉపకరిస్తుంది. నూతన కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. గృహ విషయాల్లో సానుకూల పరిస్థితులు మహిళలకు ఆనందాన్ని కలిగిస్తాయి. విలువైనటువంటి వస్తు కొనుగోలు వంటివి ఆనందానికి దోహదపడతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు గృహపరంగా ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. వృత్తిలో ఆర్థిక లాభాలు వ్యాపార రంగం వారికి చేకూరుతాయి. నూతన కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి లాభిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు కర్కాటక రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆర్థిక విజయాల్ని వేగవంతం చేస్తాయి. శనివారం సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. శత్రు భీతి పోతుంది. స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. గతంలో వేధిస్తున్నటువంటి సమస్యలకు ఇప్పుడు పరిష్కారాలు లభిస్తాయి. అయినప్పటికీ ఆందోళన కొనసాగుతుంది. గృహ విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. నూతన సమస్యలు విద్యార్థులకు విద్యాపరంగా ఏర్పడతాయి. నూతన కార్యక్రమాలు మహిళలు గృహపరంగా వెంటనే చేపట్టలేకపోతారు. ప్రతికూల పరిస్థితులు ఆర్థికంగా స్థిరాస్తి రంగం వారికి ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఆలోచన సంపత్తి సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. శనివారం సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. గృహ కార్యక్రమాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే సానుకూల పరిస్థితులు ఆర్థికంగా మెల్లమెల్లగా ప్రారంభమవుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాలు గృహపరంగా వెంటనే ప్రారంభించలేకపోతారు. ఆందోళనకర పరిస్థితులు ఆరోగ్యపరంగా ఇంకా కొనసాగుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం పారిశ్రామిక రంగం వారికి తగ్గుతుంది. ప్రత్యర్థులు బలపడతారు. క్రీడారంగం వారికి సానుకూల పరిస్థితులు గట్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే సాధ్యపడతాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో స్థిరాస్తి రంగం వారు జాగ్రత్తలు వహించాలి. సాఫ్ట్వేర్ రంగం వారికి స్థానచలనం వంటివి విముఖతను పెంచుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఆర్థిక విజయాల్లో ఈరోజు మీకు అనుకూలతను పెంచుతాయి. శనివారం సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని ఎర్రమందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక ధన ప్రాప్తి లేకపోలేదు. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. సంభాషణలు రుచిస్తాయి. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. సాహస నిర్ణయాలు లభిస్తాయి. కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్ని వెంటనే పూర్తి చేయగలుగుతారు. క్రమశిక్షణ ద్వారా విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. మహిళలకు గృహోపయోగ కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేసేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు లభిస్తాయి. కార్యక్రమాల్లో వేగం సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారు
నీలపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. పడమట దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. శనివారం సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి, ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈరోజు మీకు అనుకూలం, లాభదాయకం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు పెరుగుతాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అనుకోని ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా ప్రతికూలత పెరుగుతుంది. స్థానచలనం వంటివి మానసిక వ్యాకులతను పెంచుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై మక్కువ తగ్గుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు స్థిరాస్తి రంగం వరకు కొనసాగుతాయి. సాఫ్ట్వేర్ రంగం వరకు ప్రతిబంధకాలు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. రాజకీయ నిర్ణయాలు రాజకీయ రంగం వారు అమలు చేయగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ప్రమాదాలను దూరం చేసి ప్రశాంతతను పెంచుతాయి. శనివారం సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని సింధూరంతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక రుగ్మతలు కనుమరుగవుతాయి. ఓర్పు సహనం తద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే శత్రువులపై విజృంభించగలుగుతారు. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధ్యపడతాయి. కళారంగం వారికి అనుకూల పరిస్థితులు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. మానసిక వేదనలు మహిళలకు తగ్గుతాయి. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ స్థిరాస్తి రంగం వారికి ఆర్థిక అనుకూలత పెరుగుతుంది. విద్యార్థులకి గట్టి కృషి ద్వారా విజయాలు విద్యాపరంగా సాధ్యపడతాయి. విదేశీ సంబంధిత కార్యక్రమాల్లో అనుకూలత పెరుగుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు వ్యవసాయ రంగం వారికి కూడా లభిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈరోజు ధనుస్సు రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. శనివారం సందర్భంగా ఈరోజు ధనుస్సు రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని తమలపాకులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే శ్రమతో కూడిన విజయాలు ఆర్థికంగా చేపట్టగలుగుతారు. అనుకూల పరిస్థితులు గృహపరంగా గట్టి ప్రయత్నాల ద్వారా సాధ్యపడతాయి. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విస్మయాలు ఏర్పడతాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు తద్వారా ప్రతికూల ప్రభావం కూడా పెరిగేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. గృహ కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు పారిశ్రామిక రంగం వారికి కొనసాగుతాయి. వ్యయాన్ని నియంత్రించలేనటువంటి పరిస్థితులు వ్యాపార రంగం వారికి విస్మయాలను కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. శనివారం సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక సంబంధిత లావాదేవీలు వేగవంతమవుతాయి. విదేశీ లావాదేవీలు సంభాషణల ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. వ్యయం పెరుగుతుంది. ఆదాయం కూడా సమాంతరంగా కొనసాగుతుంది. స్థిరాస్తి వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఆకస్మికంగా కలిసి వస్తాయి. గృహోపయోగ కార్యక్రమాలను మహిళలు చకచకా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. స్థిరాస్తి రంగం వారికి అనుకూలత పెరుగుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా క్రీడారంగం వారు పూర్తి చేయగలుగుతారు. సానుకూల పరిస్థితులు సాఫ్ట్వేర్ రంగం వారికి రాణిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా శుభవార్తలు వేగవంతమవుతాయి. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత ప్రయోజనాన్ని కలిగిస్తాయి. శనివారం సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని ఎర్రమందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక వేదనలు కనుమరుగవుతాయి. ధైర్యంతో కూడిన కార్యక్రమాలు తద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. సాహస నిర్ణయాల ద్వారా కూడా విజయాలు సాధించగలుగుతారు. అదృశ్య సంఘటన గృహరీత్యా ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు వంటివి ఉపకరిస్తాయి. మానసిక ప్రశాంతత మహిళలకు పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి లభిస్తాయి. వ్యాపార రంగం వారికి ఉత్తమ విజయాలు
ఆర్థిక పరంగా చేకూరుతాయి. ప్రణాళికలు అమలు చేసేటువంటి శక్తి సామర్థ్యాలు రాజకీయ రంగం వరకు ఏర్పడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. ఈ రోజు మీనరాశి వారు నలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత ప్రయోజనాన్ని కలిగిస్తాయి. శనివారం సందర్భంగా ఈరోజు మీనరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని తమలపాకులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అదృష్ట సంఘటనలు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు స్థిరవారం లేదా శనివారం ఈ సాయంత్రం సంధ్యా సమయంలో శ్రీ ఆంజనేయ స్వామి యొక్క స్మరణ, పూజాది అభిషేకాది కార్యక్రమాలు ఉత్తమ ప్రయోజనాన్ని కలిగిస్తాయి. తమలపాకుతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు వేధిస్తున్నటువంటి సమస్యలను దూరం చేస్తాయి. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. అందరికీ అనిపించేది ఏమిటంటే మేమంతా సుఖంగా ఉండాలి, ఎటువంటి మానసిక అశాంతి లేకుండా ఉండాలి, అనారోగ్య సంబంధమైన బాధలు లేకుండా ఉండాలి, ఆరోగ్యప్రదమైన జీవితాన్ని గడపాలి, ఆర్థికపరమైన చిక్కులు లేకుండా ఉండాలి అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. ఇవన్నీ సాధించాలంటే దీనికి ముఖ్యమైనటువంటి విధి విధానం ఏంటంటే ప్రతి ఇంటి యజమాని ఇల్లాలు కూడా దైవ చింతనను ఏర్పరచుకోవాలండి. దైవ చింతన అనేది ఎప్పుడైతే వస్తుందో ఇంటిల్లిపాదికి అప్పుడు మనస్సు ప్రశాంతత ఏర్పడుతుంది, ఆర్థికపరమైనటువంటి చిక్కులు తొలగుతాయి, పొదుపు అనేటువంటిది అలవాటు చేసుకుంటారు, మన నిమిత్త మాత్రం అంతా సర్వేశ్వరచ్చ అనేటువంటి భావన వస్తుంది. కల్మషాలు అనేటువంటివి రానే రావు, లేనిపోని ఆలోచనలు రావు. ఇది ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా గమనించాల్సిన విషయం. అందుచేతనే నిద్ర నుంచి లేస్తూనే దైవదత్తమైనటువంటి కీర్తనలు వింటూ లేవండి. అప్పుడు సంపద కూడాను వృద్ధి చెందడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. మీ ఇంట్లో సంపద వృద్ధి చెంది దుష్టగ్రహ బాధలు తొలగాలంటే ఉత్తర వాయువ్యంలో హనుమంతుల వారి చిత్రపటాన్ని తగిలించి దక్షిణ దిశగా చూస్తున్నట్టుగా పెట్టండి. సంపద వృద్ధి అవుతుంది, దుష్ట శక్తుల యొక్క ప్రభావం కూడాను తొలగిపోతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. నరఘోష అనేది ప్రతి ఒక్కరిని బాధ పెడుతున్న సమస్య ఇప్పుడు ప్రస్తుతం. ఈ నరఘోషని పోగొట్టుకోవాలంటే ఒకటే మార్గం ఉంది. సంజీవిని పర్వతాన్ని ఎత్తుకెళ్తున్నటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క చిత్రపటాన్ని తగిలించండి. సంజీవిని పర్వతం స్వామివారు అట్లా మోసుకొని వెళ్తున్నటువంటి చిత్రపటాన్ని మీ ఇంట్లో కనుక తగిలిస్తే నరఘోష అనేది పోతుంది, సుఖ సంపదలు అనేటువంటివి వృద్ధి చెందుతాయి అని చెప్పేసి శాస్త్రం. అలాగే మీ ఇంట మహాలక్ష్మి ప్రసన్నవదనంతో ఎప్పుడూ కూడాను అనుగ్రహాన్ని ప్రసాదించాలి అంటే మీ పూజలో తప్పనిసరిగా 5 గవ్వలు ఉంచండి, చిన్న చిన్న గవ్వలు. అవి కూడా పసుపు వన్నె కలిగిన గవ్వలు ఉంచండి. గవ్వలతో తయారు చేసిన అలంకరణ వస్తువులను ఇంట్లో మీరు తగిలించుకోవచ్చు. గవ్వలతో చేసినటువంటి బెడ్ ల్యాంపులు కూడా దొరుకుతున్నాయి ఇప్పుడు, మీరు కావాలంటే ఉపయోగించుకోవచ్చు. ఇలా గనక మీరు ఇంటిని అలంకరించుకున్నట్లయితే లక్ష్మీదేవి ప్రసన్నం అవటానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది సుమా. మీరు చేసేటువంటి వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలి, 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లాలి అని చెప్పేసి భావిస్తూ ఉన్నట్లయితే పౌర్ణమి నాడు అతుకులేని వెండి ఉంగరాన్ని చేయించండి. దానికి ఒక రంధ్రం చేసి రాగితో రివేట్ వేయండి. దాని పక్కనే మరొక రంధ్రం వేసి బంగారపు రివేట్ను వేసి దాని పక్కనే మరొక రంధ్రం వేసి సీసపు రివేట్ను వెయ్యండి. సోమవారం రోజున ఆ యొక్క ఉంగరాన్ని ఆవు పాలతో శుద్ధి చేసి తరువాత గంగాజలంతో శుద్ధి చేసి తులసి ఆకులతో అర్చన చేసి ధూప దీప నైవేద్యాలు సమర్పించి
మీ ఉంగరపు వేలికి తగిలించుకోండి. వ్యాపారం పలు విధాలుగా అభివృద్ధికరమైనటువంటి ప్రభావంతో జరిగి తీరుతుంది అనేటువంటిది ఇక్కడ గమనార్హం. లక్ష్మీ ప్రాప్తి కలిగి వ్యాపారం బాగా అభివృద్ధి చెందాలి అంటే ప్రతి శనివారం కూడా రావి చెట్టును పూజ చేసి ఆ చెట్టు దగ్గర నమస్కారం చేసి ఆ యొక్క ఆకును సేకరించి తీసుకురండి. సింధూరంతో ఆ ఆకును అలంకరించి మీ పూజా మందిరంలో ఇష్టదైవం ముందు పెట్టండి. అక్షతలు, కుంకుమ మొదలైనవి ఆ ఆకుపైన చల్లండి. మళ్ళీ శనివారం వచ్చినప్పుడు ఆ రావి ఆకును చెట్టు దగ్గర ఉంచి మరొక కొత్త ఆకును తీసుకువచ్చి పూజా మందిరంలో ఉంచండి. ఇలా క్రమబద్ధంగా చేస్తూ ఉంటే లక్ష్మీదేవి మీ ఇంట స్థిరంగా ఉంటుంది. వ్యాపారం వృద్ధి చెందుతుంది. శనిగ్రహ ప్రభావ తత్వరీత్యా ఏదైనా నష్టాలు పొడసూపుతూ ఉన్నప్పుడు కూడా ఇటువంటి విధి విధానాన్ని పాటిస్తే శని వలన కలిగేటువంటి నష్టాల నుంచి బయలుపడి అభివృద్ధికరమైన ప్రభావంతో మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహముల అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు కార్యక్రమంలో జాతక దోషాలు పరిహారాలు అన్న అంశానికి స్వాగతం. జాతక చక్రంలో శనైశ్వరుడు ఏ రాశిలో ఉన్నా ఆ రాశిని ప్రభావితం చేస్తూ ఉంటాడు. ప్రత్యేకించి లగ్నంలో శని ఉన్న పక్షంలో విపరీతమైన బద్ధకం వచ్చి చేరుతుంది. రెండవ ఇంట శని ఉన్న పక్షంలో వాక్కు త్వరగా రాకపోవడం, మాట తడబడడం, ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు లేకపోవడం సంభవిస్తుంది. మూడవ ఇంట శని ఉన్న పక్షంలో సోదరులతో ఆస్తి తగాదాల వ్యవహారాలలో తొందరగా సర్దుబాట్లు కావు. నాలుగవ ఇంట శని ఉన్న పక్షంలో తల్లితో కూడుకున్నటువంటి విషయాలలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఐదవ ఇంట శని ఉన్నప్పుడు సంతానపరమైన చిక్కులు కూడా రావచ్చు. ఆరవ ఇంట శని ఉంటే అద్భుతమైన విజయాలు మీవే. ఏడవ ఇంట శని ఉన్న పక్షంలో నలుపు వర్ణంలో ఉండే జీవిత భాగస్వామి రావడం, లేక జీవిత భాగస్వామి వారి కుటుంబంతో తగాదాలు కావడం కూడా సంభవిస్తాయి. ఎనిమిదవ ఇంట శని ఉన్నప్పుడు ఆకస్మికపరమైన ప్రమాదాలు, గాయాలు తరచుగా గురి అవుతూ ఉంటారు. తొమ్మిదవ ఇంట శని ఉన్నప్పుడు ఆకస్మికంగా లాటరీల వల్ల ధనప్రాప్తి ఈ శని సూచిస్తాడు. అలాగే దూర ప్రయాణాలు కూడా సంభవిస్తాయి. అఖండమైన ఐశ్వర్యం వచ్చి చేరుతుంది. 10వ ఇంట శని ఉన్న పక్షంలో ఉద్యోగం చేసేటటువంటి చోట ఇతర తోటి ఉద్యోగులతో ఇబ్బందులు ఎదుర్కోవలసి రావడం, సహకారం తక్కువగా ఉండడం గమనించవచ్చు. 11వ ఇంట శని ఉన్నాడు అన్నప్పుడు అఖండమైన ఐశ్వర్యం, అలాగే ఇతర ఆకస్మిక ధనప్రాప్తి వ్యవహారాలలో అఖండమైన లాభాలు ఈ శని చేకూర్చి పెడతాడు. ప్రత్యేకించి అనుకోకుండా ఏదో ఆస్తి కలిసి రావడం అన్నది సంభవిస్తుంది. దీర్ఘకాలంగా సమస్యలలో లేక చిక్కులలో ఉండేటటువంటి ఆస్తి వ్యవహారాలు సర్దుబాటుకు వస్తాయి. 12వ ఇంట శని ఉన్న పక్షంలో పెద్ద పెద్ద నిర్మాణాలు చేపడతారు. ధన నష్టం అవుతుంది, కానీ ఆ ధన నష్టం సమాజపరంగా నిర్మాణాత్మకంగానే ఉంటుంది. అయితే శనికి సంబంధించిన పరిహారాలను ఎలా పాటించాలి అనుకుంటే ముఖ్యంగా గురువులకు, వయోవృద్ధులకు సదా నమస్కారం చేస్తూ ఉండాలి. ఇది మొదటిది. అలాగే రెండవదిగా ఆంజనేయ స్వామి వారి దేవాలయాన్ని సందర్శించడం, ఆంజనేయ స్వామి రక్ష ధరించడం, ఆంజనేయ స్వామి దీక్ష స్వీకరించడం కూడా శనికి సంబంధించిన దోషాన్ని తగ్గిస్తుంది. అలాగే గ్రామాలలో జలాశయాలు, నీటి వసతులు, నీటి సంరక్షణ కేంద్రాలలో ఆ చుట్టూరా కూడా నీటి చలమల్ని సంరక్షించుకునే విధంగా వావిలి, ప్రబ్బలి, వేప, మామిడి, జువ్వి ఈ చెట్లని పెంచాలి. అలాగే ప్రత్యేకంగా శని లగ్నంలోనే ఉన్నాడు, విపరీతమైన బద్ధకం ఉంది అనే వాళ్ళంతా కూడా జమ్మి మొక్కని నాటి సంరక్షణ చేస్తే కూడా శని దోషం నివారింపబడుతుంది. మేష వృశ్చిక లగ్నాలలో, మకర కుంభ లగ్నాలలో జన్మించిన వారికి శని దోషం అంతగా బాధించదు, కానీ గాయాలు ఏవైనా కలిగిన పక్షంలో త్వరగా మానకపోవడం అన్నది కూడా ఈ రాశుల్లో ఉండే వారికి తరచుగా సంభవించేటటువంటి ఇబ్బంది పరిస్థితి.
ఇలాంటి పరిస్థితుల్లో ఉండేటటువంటి వారంతా కూడా దోషం తొలగించుకునే నిమిత్తమై ఎర్రకంది పప్పును తెలుపు రంగు గుడ్డలో కట్టి ప్రవహించేటటువంటి నీటిలో విడిచిపెట్టాలి. ప్రత్యేకించి శని తీవ్రత అధికంగా ఉన్నది అని ఆలోచన చేసేవారంతా కూడా తెల్ల నువ్వులు నల్ల నువ్వులు ఏ ప్రమాణంలో లభిస్తాయో గడ్డి నువ్వులు అనేది కూడా ఒక ధాన్య విశేషం. ఆ గడ్డి నువ్వులను సేకరించి దానితో పొడిని సిద్ధం చేసి ఆ పొడిని ప్రతిరోజు కూడా ఆహార పదార్థంగా వారు స్వీకరించడం, అలాగే ఆ పదార్థాన్ని ఇతరులతో పంచిపెట్టుకోవడం వల్ల కూడా శని దోషాన్ని కొంత తొగ్గించుకోవచ్చు అంటుంది ఈ సంప్రదాయ పరిహార విజ్ఞాన శాస్త్రం. చంద్రుడు, బుధుడు, కుజుడు, రవి, శని, గురువు ఏ గ్రహమైనా కూడా ఆ గ్రహాలకు సంబంధించి ధాన్య విశేషాలు వాటిని ఆహారంగా తీసుకోవడం, నైవేద్యంగా సమర్పించడం, 10 మందితో ప్రసాద రూపంలో వితరణ చేయడం, అందరికీ మేలు కలిగించే విధంగా ప్రవర్తించడం, సమాజంలో అంతర్భాగంగా వ్యవహరించడం, ఇలాంటి వాటిని కూడా చేపట్టడం ద్వారా పరిహారాలుగా పాటిస్తూ సమాజంలో ఒకడిగా మిగలడం, అందరి మంచి కోరుకోవడం, అందరూ మన మంచిని కోరుకునేలాగా ఉండడం అనేటట్లుగా మన ప్రవర్తన మరల్చుకోవాలి. అంటే ముఖ్యంగా శని అనుగ్రహం తప్పనిసరి. సాక్షాత్తు మహేశ్వరుడే శని కారణంగా కొంతకాలం పాటు ఎక్కడో అడవిలో ఒక బురదలో ఒక చెట్టు కాండము లోపల కొంతకాలం జీవించవలసిన పరిస్థితి కదా ఏర్పడింది. అటువంటి శని కారణంగా బద్ధకంగా ఉన్నాం, జీవితంలో ఎదుగుదల లేదు, ఏ పని చేపట్టినా ఆలస్యంగా అవుతుంది అనేటటువంటి వారంతా కూడా నీలాం జన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అన్న శని సంబంధితమైన ధ్యాన శ్లోకం చదువుతూ నలుపు రంగులో ఉండేటటువంటి బొట్టు ధరించాలి. బియ్యమును కొద్దిగా నెయ్యి వేసి మార్చి కొబ్బరి, కస్తూరి, బియ్యము ఈ మూడింటిని మేళవించి ఆ పిమ్మట వాటిని చూర్ణంగా చేసుకుంటే నల్లని వర్ణంలో ఉండేటటువంటి శని సంబంధితమైనటువంటి బొట్టు తయారవుతుంది. పూర్వకాలంలో దీనిని సాధు అనేవారు. ఈ బొట్టు పెట్టుకుంటే వారిలో సాధుత్వ భావనలు పెరుగుతాయి, కోప తీవ్రత తగ్గుతుంది, చురుకుతనం పెరుగుతుంది, ఏ పని చేపట్టినా నిర్విఘ్నంగా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. లక్ష్య శుద్ధితో లక్షణ శుద్ధితో ప్రవర్తిస్తారు. ఏ విధమైనటువంటి చెడు చూపులు కూడా వీరిపైన ప్రభావం చూపించలేవు. ఏ విధమైన దృష్టి దోషాలు కూడా వీరిని బాధ పెట్టవు. కనుక ఇలా శని సంబంధితమైన బొట్టును సిద్ధం చేసుకొని కూడా ధరించిన పక్షంలో గొప్ప పరిహారం అంటుంది మీ సంప్రదాయ పరిహార విజ్ఞాన శాస్త్రం. శనికి సంబంధించి పాటించవలసినటువంటి ఇతర విధ పరిహారాలలో మీ ఇంట్లో ఏవైనా ఇనుప సంబంధితమైనటువంటి వస్తువులు ఉన్న పక్షంలో, అంటే భారీగా ఉండేటటువంటి అల్మేరాలు కానీ ఇనుప సంబంధితంగా వాడేటటువంటి పరికరాలు కానీ ఇలాంటి వాటిని పడమటి వైపుగా ఆ దిశ ఉండే విధంగా ఏర్పాటు చేసిన పక్షంలో కూడా కొంత మనకు పరిహారంగా చెప్పాలి. శనైశ్వరుడు పడమటి దిక్కుకు అధిపతి, తూర్పు దిక్కుకు సూర్యనారాయణమూర్తి ఆధిపత్యం వహించి మన జీవితాన్ని వేగవంతం చేస్తూ ఉండగా ఈ శనైశ్వరుడు పడమటి దిక్కుకు ఆధిపత్యం వహించి మన జీవితాన్ని నెమ్మదిగా నెమ్మదిగా మారుస్తూ ఉంటాడు. ఈ దోషం తొలగాలి అంటే ఇనుప వస్తువులను, ఇనుప మేకు, చీలు వస్తువులను చేతిలో తీసుకొని శనైశ్వరాయ నమః అని నమస్కారం చేసి పడమటి వైపు విసిరివేస్తే కూడా శని దోషం కొంత తగ్గిపోతుంది అంటుంది మీ సంప్రదాయ పరిహార విజ్ఞాన శాస్త్రం. ఇవి సంక్షిప్తంగా ఈనాటి మన జాతక దోషాలు పరిహారాలు అన్న అంశంలో కొన్ని విషయాలు. అందరి క్షేమం కోరుతూ మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. రేపు స్వాతి, విశాఖ నక్షత్రాలు ఉన్నాయి. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే విదేశీయానానికై చేసే సర్వ ప్రయత్నాలకు రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే సంకష్టహార చతుర్థి సందర్భంగా గణపతిని ఎర్ర పుష్పాలతో పూజించటం, గణపతి దగ్గర కొబ్బరి నూనె దీపం వెలిగించటం, గణపతిని గరికతో పూజించడం ద్వారా అన్ని రకాలైన విఘ్నాలను తొలగింపజేసుకోవటానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. దాంపత్య జీవితంలో వచ్చే విభేదాభిప్రాయాలను గణపతి ఆలయ ప్రాంగణంలో కొబ్బరి నూనె దీపం వెలిగించడం ద్వారా పోగొట్టుకోవటానికి కూడా రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. పంచపాదపుష్పదగ్ధపదాంబుజద్వయశోభితం భాలలోచనజాతపావకదగ్ధమన్మథ విగ్రహం భస్మదిగ్ధకలేబర
సుప్రసన్నం సులావణ్యం సుహాసంచ మనోహరం అంటారు. బ్రహ్మాండమైనటువంటి ప్రసన్న రూపంతో చిరునవ్వు నవ్వుతూ పరమాద్భుతమైనటువంటి రూపంతో ఉంటాడట. బతికున్నవాడు చూసి సంతోషించడం కాదు, చచ్చిపోతున్నవాడు ఆయన రూపాన్ని చూసి చావు బాధ మరిచిపోతాడు. అది శంకరుని యొక్క రూప విలాసం. ఆయన గురించి వర్ణిస్తూ ఒక మాట అంటారు, కాశీపట్టణంలో చచ్చిపోయేటటువంటి వాడికి ప్రాణోత్క్రమణం అయిపోతుంటే పాలిండ్లు కదలంగ పసిడిపయ్యద వీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ ప్రత్యక్షమై వచ్చి భాగీరథీ గంగ మృదులహస్తము సాచి మేనునివురు ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థంబు ఫాలాగ్రమున తీర్చు భసితరేఖ. చిట్ట చివర పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ పంచజనులకు తారక బ్రహ్మవిద్య అభవుడుపదేశమునరించునప్పుడు కాశీ. కాశీపట్టణంలో ప్రాణోత్క్రమణమై ఊపిరందక ప్రాణి కొట్టుకుంటుంటే ఒక్క కాశీలో ఆయన ఇచ్చిన వరం, పాలిండ్లు కదలంగ పసిడిపయ్యద వీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ. పార్వతీదేవి వచ్చి కింద కూర్చుని తన యొక్క తొడ మీద ప్రాణోత్క్రమణం అవుతున్నటువంటి వాడి శిరస్సు ఉంచుకొని తన పవిట కొంగు తీసి విసురుతుంది వాడికి చెమట పడుతుంటే. కాబట్టి పాలిండ్లు కదలంగ పసిడిపయ్యద వీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ. అలాగే ప్రత్యక్షమై వచ్చి భాగీరథీ గంగ మృదులహస్తము సాచి మేనునివురు. గంగానది ఒక స్త్రీ రూపాన్ని పొంది నడిచి వచ్చి చల్లటి చేత్తో ఒళ్ళు నివురుతూ, బెంగ పెట్టుకోకురా నాన్న, నీకు చెమట పడుతోందా, భయపడుతున్నావా అంటుందిట. ఆ సమయంలో డుంఠి గణపతి వచ్చి ధుత్కారమునరించి తొండంబు ముక్కున శిఖరారావంబు జిలుకు డుంఠి గణపతి వచ్చి ఊపిరి అందట్లేదా, బెంగ పెట్టుకోకని తొండంతో ఊపిరి ఊది అందిస్తూ ఉంటాట ముక్కు దగ్గరే. అప్పుడు ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థంబు ఫాలాగ్రమున తీర్చు భసితరేఖ. భృంగి శంకరుని యొక్క ప్రమథగణాల్లో అత్యంత శ్రేష్ఠుడు, మహానుభావుడు. 3 కాళ్లతో ఉంటాడు. భృంగి మంటపాలను ఉంటాయి శివాలయాల్లో. భృంగి మంటపం ఉందనుకోండి, శంకరుడే అక్కడికి వస్తాడు. భృంగి మంటపానికి శివుడు వస్తాడు. భృంగి అంటే అంత ప్రీతి. ఆఖరికి ప్రదోష వేళలో శివుడు తాండవం చెయ్యాలన్నా కూడా అందరూ సిద్ధంగా ఉంటారు. శంకరుడు కూడా 2 చేతులు నడువు మీద పెట్టుకుని నించుంటాడట. ఎవరు ఆజ్ఞాపించాలా ఆయన్ని ఆజ్ఞాపించగలిగినటువంటి వాడు ఉండడు. కానీ ఆయనకి భృంగి అంటే ఎంత ఇష్టం అంటే, ఏదో మొదలు పెట్టండి అని చిటికేయడం కాదుట, చేతిలో కొరడా పట్టుకుని జుళిపిస్తట భృంగి. ఆ జుళిపించగానే తాండవం మొదలు పెడతాట. ఎంతసేపు చేస్తావు అని కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ కొరడా జుళిపిస్తట, తాండవం ఆపుతట. అంటే ఆయనకి భయపడే ప్రేమ. ఆ భృంగి చెప్పిన మాట వింటాడు. అందుకే శ్రీశైల సుప్రభాతంలో కూడా ఉంది 51వ శ్లోకం శివానందలహరి. భృంగిచ్ఛానటనోత్కట కరిమదగ్రహీ స్ఫురన్మాధవాహ్లదో నాదయుతో మహాసితమపు పంచేషు నాచాధృత అంటారు. కాశీపట్టణంలో ప్రథమోత్తముండు భృంగి భైరక్షణార్థంబు ఫాలాగ్రమున తీర్చు భసితరేఖ. ఆ భృంగి వచ్చి ప్రాణం పోతున్న వాడికి బొట్టన వేలుతో నుదుటి మీద విభూతి పెట్టి భయపడకురా అంటట. ఇన్ని చెప్పినా చచ్చిపోతున్న వాడికి భయమే కదా. ప్రాణం పోతోంది, ఊపిరందట్లేదు, చెమట పట్టేస్తోంది, కళ్ళు కనపట్టలేదు, ఏమీ వినపట్టలేదు, ఎవరూ తెలియట్లేదు, ప్రాణోత్క్రమణం అయిపోతోందని బాధ. ఆ సమయంలో ఇంత బాధపడుతుంటే మహానుభావుడు గంటలు మోగుతుండగా బయలుదేరి వస్తాట. సహజ సుగంధము శరీరము నుండి వెదజల్లబడుతూ వచ్చి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ. రాత్రి నిద్రపోయేటప్పుడు మాగన్ను పెట్టాడంటారు. వింటూ అంటూ నిద్రలోకి జారిపోతాడు. ఆ జారిపోయిన వాడు రేపు లేస్తాడు. ఎంత పెద్ద మాట అన్నాడు మహానుభావుడు, పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ. ఇక లేవడు. అటువంటి పెద్ద నిద్రకి మాగన్ను పెడుతుంటే దక్షిణ శృతి మీదుగా ధాత్రి త్రెళ్ళి తలని ఓసారి ఇలా తిప్పి కుడి చెవిలో వంగి శంకరుడు తన ఊపిరితో చిట్ట చివర తారక మంత్రాన్ని ఉపదేశిస్తాట. పాశంచ ఘంటాం అని గంటలు మోగుతుండగా శివుడే వచ్చి వంగి కుడి చెవిలో తారక మంత్రం చెప్తుంటే చచ్చిపోతున్నవాడు చచ్చిపోతున్నానన్న బాధ మరిచిపోతాట ఆయన ముఖం వంక చూస్తూ. ఆ తారక మంత్రోపదేశాన్ని పొంది
ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం నీకు లేదురా అని తనలో కలుపుకుంటట. అందుకని పెద్ద నిద్రకుమాగన్ను పెట్టువేళ పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవుడుపదేశించునప్పుడు కాశీపట్టణంలో అంత గొప్పగా ఉపదేశిస్తాడు. ఆయన కన్నా మంగళప్రదుడెవరు? అద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ. అద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ. సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.